అంబేద్కర్ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బాలయోగి, ప్రతిభా భారతి లాంటి దళిత వ్యక్తులకు అత్యున్నత పదవులు ఇచ్చి చంద్రబాబు గుర్తింపు తీసుకొస్తే వైసీపీ పాలనలో దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి సన్మానం చేసిన ఘనుడు జగన్ అని నిమ్మల ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. బొమ్మలకూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పూలపల్లిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని 25వసారి రక్తదానం చేశారు. మేధావి మన ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజనే కాదు, ఆ రోజుల్లో కూడా మీరు చూశారు, ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంటు స్పీకర్ కానీ, ఒక అత్యున్నతమైనటువంటి శాసనసభ స్పీకర్ కానీ, బాలయోగి గారు కానీ, ప్రతిభా భారతి గారు కానీ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారిని తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మొట్టమొదటిసారిగా జస్టిస్ పున్నయ్య చైర్మన్గా ఏర్పాటు చేసింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. ఆ రోజు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో దళితుల్ని కేవలం ఓట్ బ్యాంకు రాజకీయాలకు మాత్రం ఉపయోగించుకోవడం తప్ప వాళ్ళకి చేసింది శూన్యం. పైపెచ్చు దళిత బిడ్డను హత్య చేసి డోర్ డెలివరీ ఆ ఇంటికి పంపించినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీకి ఆ రోజు ఘన సత్కారాలు, ఘన ఆత్మీయ ఆలింగనం స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి అటువంటి ప్రభుత్వం కాకుండా దళితులకి గౌరవిస్తూ వాళ్ళ అభివృద్ధికి, సంక్షేమానికి పాటుపడి పనిచేసేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియదు.